నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు। ఆ రోజున ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది। అలాగే బాణసంచా విక్రయం పైన నిషేధం విధించారు। టపాసులు విక్రయించినా, పేల్చినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు। శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు। మరోవైపు ఏపీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది। కౌంటింగ్ సమయం దగ్గరకు రావడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు। ఇందులో పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై ఫోకస్ పెట్టి గాలిస్తున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు। ఆయా ప్రాంతాల్లో భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు। అల్లర్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి ఇప్పటికే పలువురిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు। మద్యం బాటిళ్లను, సెల్ ఫోన్లను, వాహనాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు। శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు। కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు।